హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి ఎప్పట్లాగానే ఈరోజు మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఆ టాపిక్ మాట్లాడుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న మిత్రులు దయచేసి చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మరి మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా నాకు ఎలానే ఉండాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓకేనండి, మరి ఆలస్యం చేయకుండా టాపిక్ ఏంటనేది మనం మాట్లాడేసుకుందాం. ముందుగా మన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రధానంగా మనం ఏదైనా వర్క్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, ప్రారంభించాలి అంటే దాన్ని మనం మొట్టమొదటిసారిగా భువన్లో ఫోటో అనేది క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అంటే జియో నరేగా మొబైల్ అప్లికేషన్లో మీరు ఫస్ట్ ఫోటో అనేది మీరు జీపీఎస్ క్యాప్చర్ అనేది చేయాలి. అప్పుడు మనకేమవుతుందంటే వర్క్ అనేది మనం స్టార్ట్ చేసుకోవడానికి, మనకి మాస్టర్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం బిఫోర్ ఫోటో అనేది కంపల్సరీ తీయాలి. ఈ బిఫోర్ ఫోటో తీసినప్పుడే దాదాపు చాలామంది ఫీల్డ్ అసిస్టెంట్స్ ఒక తెలియక వాళ్ళు చిన్న మిస్టేక్ అయితే చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఎన్ఎంఎస్ అనేది ఆ పాయింట్ నుంచి తప్ప ఇంకెక్కడి నుంచి తీసుకోవడం లేదు. అప్పుడు ఏమవుతుందంటే, ఉదాహరణకి ఒక 100 మీటర్లు గట్టున్న ఒక చెరువు ఉందనుకుందాం. ఆ చెరువులో ఏమవుతుందంటే ఒక కార్నర్లో ఫొటోస్ తీసాడు. వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అదే పాయింట్లోనే క్యాప్చర్ అవుతుంది ఎన్ఎంఎస్. కాబట్టి జనాలందరినీ మళ్ళీ ఆ ఎన్ఎంఎస్ క్యాప్చర్ అయ్యే ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ ఎన్ఎంఎస్ క్యాప్చర్ చేసి మరలా అక్కడికి పంపించవలసి వస్తుంది. ఈ అటు ఇటు రద్దీ అయిపోయి చివరికి క్లమ్జీ అనేది ఉంటుంది. అసలు ఎన్ఎంఎస్ పెట్టడానికి చాలా ఇబ్బందులు అనేది పడాల్సిన సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనమందరం కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అది. ఇప్పటి నుంచి కొత్తగా ఏవైతే శాంక్షన్ అయ్యే వర్క్స్, ఆ వర్క్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదంటే మనం చిన్న ట్రిక్ ఒకటి ఉందండి. ఇది పాటిస్తే ఖచ్చితంగా ఎన్ఎంఎంఎస్ అనేది దాదాపుగా మీకు ఏ నుంచి బి అనే పాయింట్ మధ్యలో ఎక్కడ తీసినా మీకు ఎన్ఎంఎస్ అనేది తీసుకుంటుంది. ఎలా అనేది నేను వీడియోలో చెప్తాను. దయచేసి స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఓకేనండి, మీకు ఇక్కడ నేను స్క్రీన్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు ఎవరైతే క్షేత్ర సహాయకులు ఉన్నారో ఫీల్డ్ అసిస్టెంట్ వారికి జియో నరేగా అప్లికేషన్ ఉంటుంది. దీన్ని భువన్ అప్లికేషన్ అంటాం. భువన్ అప్లికేషన్ అనేది ఉంటుంది. భువన్ అప్లికేషన్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత పంచాయతీ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం కనుక అక్కడ మనకేమడుగుతుందంటే వర్క్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. అక్కడ స్టేజ్ అనేది సెలెక్ట్ చేయమంటుంది. మనం ఏదైనా వర్క్ మనం ప్రారంభించాలంటే బిఫోర్ తీయాలి కనుక పేజ్ టు బిఫోర్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కింద పేజ్ టు బిఫోర్లో వర్క్స్ ఉంటే కింద వస్తాయి. అక్కడ మనం వర్క్స్ దగ్గర సెలెక్ట్ చేసుకున్న స్పేస్ బార్ నొక్కగానే కింద వర్క్స్ లిస్ట్ వస్తుంది. ఏదైతే మనం ట్యాంక్ వర్క్ ప్రారంభించాలనుకుంటున్నామో ఆ ట్యాంక్ వర్క్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనండి, జాగ్రత్తగా గమనించాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ట్యాంక్ వర్క్ తలకు డీటెయిల్స్ వస్తుంది. ఓకే అని కొడతాం. కొట్టిన తర్వాత ఏమవుతుందంటే మీకు జీపీఎస్ యాక్యురసీ అనేది మనకి తీసుకుంటుంది. 10 బిలో అనేది మనకి క్యాప్చర్ అవుతుంది. జీపీఎస్ యాక్యురసీ 10 బిలో ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే అక్కడ యాక్యురసీ మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే 10 బిలో వస్తుందో పక్కన జీపీఎస్ అని ఒక చిన్న మ్యాప్ సింబల్ ఉంటుంది. దాన్ని మనం క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసుకోగానే అక్కడ జీపీఎస్ అనేది లాక్ అవుతుంది. ఓకేనండి, మనం ఏదైతే 4.3 మీటర్స్ లేకపోతే 5 మీటర్స్ 10 మీటర్స్ అని చెప్పేసి అక్కడ మనకి యాక్యురసీ వస్తుంది. దాన్ని మనం లాక్ చేస్తాం. లాక్ చేసిన తర్వాత మనం కెమెరా అనేది సింబల్ క్లిక్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ దగ్గర మీరు ఉన్నారు. ఒక ట్యాంక్లో ఏ అనే పాయింట్ దగ్గర ఉన్నారు. ఏ అనే పాయింట్ దగ్గర ఆ చెరువు మొత్తం కనిపించేటట్లుగా ఈ సైడ్ నుంచి ఫోటో తీస్తారు. ఓకేనండి, ఈ సైడ్ నుంచి ఫోటో తీస్తారు. ఫస్ట్ ఫోటో నీకు లొకేషన్ ఎక్కడ తీసుకుంది? ఏ అనే పాయింట్ దగ్గర తీసుకుంది. వెంటనే మనం రెగ్యులర్గా చేస్తున్న మిస్టేక్ ఏంటంటే రెండో ఫోటో కూడా అక్కడ క్లిక్ చేస్తే సేమ్ అదే కొడుతున్నాం.
సో ఇప్పుడు ఏంటవుతుంది, 2 ఫోటోలు ఒకే లొకేషన్లో ఒకే దగ్గర తీసేస్తున్నాము, ఒకే పాయింట్ దగ్గర తీసేస్తున్నాం కాబట్టి ఎన్ఎంఎస్ అక్కడ లాక్ అయిపోద్ది. ఎన్ఎంఎస్ ఏంటంటే జీపీఎస్తో మనకి ఏదైతే ఇప్పుడు భువన్తో లింక్ అయిందో భువన్తో లాక్ చేశారు ఎన్ఎంఎస్ని. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే భువన్ ఎక్కడైతే క్యాప్చర్ చేశారో ఎన్ఎంఎస్ అక్కడే తీసుకుంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ నుంచి తీసే వర్క్లకి ఏ అనే పాయింట్ దగ్గర ఫస్ట్ ఫోటో మీరు క్యాప్చర్ చేశారు అనుకుందాం. సెకండ్ ఫోటో ఏం చేస్తారంటే అక్కడి నుంచి దాదాపు ఒక 30 లేదా 40 మీటర్లు ముందుకెళ్ళిపోండి. ముందుకెళ్ళిపోయి అక్కడ బి అనే పాయింట్ దగ్గర ఏం చేస్తారంటే సెకండ్ ఫోటో క్యాప్చర్ చేయండి. సో ఇక్కడ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి 40 మీటర్ల డిస్టెన్స్లో సెకండ్ ఫోటో క్యాప్చర్ చేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ దగ్గర ఎప్పుడైతే మీరు క్యాప్చర్ చేసి సెండ్ చేశారో మీకు ఎన్ఎంఎస్ తీసుకునేటప్పుడు ఏ నుంచి బి వరకు ఈ మధ్యలో మీరు ఎక్కడ ఎన్ఎంఎస్ ఓపెన్ చేసినా ఎన్ఎంఎస్ ఓపెన్ అయిపోతుంది. సో ఎన్ఎంఎస్ అనేది ప్రాబ్లం లేకుండా చక్కగా క్యాప్చర్ అయిపోతుంది. మీరు మళ్ళీ జనాలందరినీ మళ్ళీ తోలుకొని వచ్చి మొదటి పాయింట్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఏ నుంచి బి వరకు ఈ మధ్యలో ఏ ప్లేస్లో మీరు ఎన్ఎంఎస్ క్యాప్చర్ చేసినా చక్కగా తీసుకుంటుంది, హ్యాపీగా అయిపోతుంది. ఎందుకంటే మనకి ట్యాంక్ వర్కులకి 10 మీటర్ రేడియేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ 10 మీటర్ ఏరియాలో అక్కడ ఆ సరౌండింగ్లో మాత్రమే ఎన్ఎంఎస్ తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఈ రకంగా తీయడం వల్ల 40 మీటర్స్ వస్తుందండి. ఏ నుంచి బి వరకు ఈ మధ్యలో ఏ పాయింట్లో మీరు తీసినా చక్కగా ఎన్ఎంఎస్ అనేది క్యాప్చర్ అవుతుంది. ట్రై చేసి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు చెరువుకు 2 సైడ్ల నుంచి మీకు ఫొటోస్ అనేది నీట్గా వస్తాయి. సో ఏ అనే పాయింట్ నుంచి ఫుల్గా చెరువు కవర్ అవుతుంది, బి అనే పాయింట్ నుంచి కూడా కవర్ అవుతుంది. అప్పుడు ఏంటవుద్దంటే ఈ మధ్యలో మీ ఎన్ఎంఎస్ ఎక్కడ తీసినా మీకు ఎన్ఎంఎస్ వర్క్ అవుతుంది. అదే ఇప్పుడు వెసులుబాటు ఇచ్చారండి. ఏదైతే లీనియర్ టైప్ వర్క్స్ ఉన్నాయో అంటే రోడ్స్, కెనాల్స్, అది కాలువలు, రోడ్లు, ఫీడర్ ఛానల్స్, ఫీల్డ్ ఛానళ్ళు, ఇవేవైతే లీనియర్లో ఉన్నాయో లీనియర్లో ఉన్న వాటికి 500 మీటర్స్ అనేది వెసులుబాటు ఇచ్చారు. కాబట్టి మీరు ఒక దగ్గర క్యాప్చర్ చేస్తే అక్కడి నుంచి ఇటు 500 మీటర్స్ తీసుకుంటుంది, ఇటు 500 మీటర్స్ తీసుకుంటుంది. కాబట్టి దానికి ప్రాబ్లం లేదు, దానికి వెసులుబాటు ఇచ్చారు కాబట్టి ఎక్కడైనా మీకు అయిపోతుంది. కానీ ట్యాంక్ వర్క్లకు వచ్చేటప్పటికి, ఫిష్ పాండ్ లాంటి వర్క్లకు వచ్చేటప్పటికి ఎక్కడైతే మీరు క్యాప్చర్ చేస్తారో అక్కడ అవుతుంది. దయచేసి అలాంటి పద్ధతి మార్చుకొని ఇక నుంచి భువన్లో బిఫోర్లో 2 ఫొటోస్ అడుగుతుంది కాబట్టి ఫస్ట్ ఫోటో ఏం చేస్తారంటే ఏ అనే పాయింట్ దగ్గర తీసుకుంటే సెకండ్ ఫోటో అక్కడి నుంచి ఇంకొక అవతల ఎండ్లోకి లేకపోతే మధ్యలోకి వెళ్ళి, మధ్యలో కంటే చెరువు మధ్యలోకో లేకపోతే పాండ్ మధ్యలోకి వెళ్ళమాకండి. ఎందుకంటే రేపొద్దున మీకు డ్యూరింగ్లోకి వచ్చేటప్పటికి అప్పుడు నీటిలో తెప్పేసుకుని వెళ్ళి కొట్టాల్సి వస్తుంది. ఓకేనండి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏ అనే పాయింట్ ఎక్కడైతే తీసుకున్నామో బి అనే పాయింట్ ఎక్కడైతే మనం ఎంతవరకు అయితే కావాలనుకున్నా అక్కడ పెట్టుకొని క్యాప్చర్ చేయండి. ఈ మధ్యలో ఎన్ఎంఎస్ అనేది మీకు ప్రాబ్లం లేకుండా తీసుకుంటుంది. ఓకేనండి. ఇది 100% వర్క్ అవుతుంది కనుక నీకు మీ వీడియో ద్వారా చెప్పడం జరిగింది. దయచేసి అప్పుడు మేట్లకి ఇబ్బంది ఉండదు, ఫీల్డ్ అసిస్టెంట్స్కి ఇబ్బంది ఉండదు, ఎన్ఎంఎస్ అదే పాయింట్కి వెళ్ళాలని ఇబ్బంది ఏం లేదు. ఓకేనండి. ఇది మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలని మనసారా దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని ఇంతవరకు వీక్షిస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నాను అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.